అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకి హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజు మేము ప్రేమాయణం కేర్ ఆఫ్ ధర్మవరం అనే ఓటీటీ మూవీ చేయబోతున్నామండి. అంటే ఇన్స్టాలో ఫేమస్ అయిన యాక్టర్స్ని అందరినీ తీసుకుని మేము ముందుకెళ్ళబోతున్నాం. ఒక కొత్త యాక్టర్స్ని పరిచయం చేయ ప్రయత్నం అండి మాదంతా. పాత కథనే కొత్తగా చెప్తున్నాం. దీనికి పూర్తి సహకారం అందిస్తున్నట్టు ప్రొడ్యూసర్ గారు N9 అధినేత శ్రీను గారు, అలాగే కాకినాడకి చెందిన డాక్టర్ రాయవరపు సత్యభామ గారు సహకారంతో మేము ముందుకెళ్తున్నాం. చాలా బాండెడ్ స్క్రిప్ట్తో ముందుకెళ్తున్నామండి. కోనసీమ బ్యాక్గ్రాప్తో ఈ కథ జరుగుతుంది. జూన్లో ఇది మొదలుపెట్టాం, కానీ జనవరికి ఒక కొలిక్కి వచ్చింది. జనవరిలో షూటు స్టార్ట్ అవుతుందండి. మీ సహాయ సహకారాలు మా అందరికీ ఉండాలని, మా లాంటి ఆర్టిస్టులను మీరు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు ఫేమస్ ప్రసాద్ అండి. గతంలో నేను మీనాక్షి అనే హర్రర్ షార్ట్ ఫిల్మ్లో చేశాను. ఇప్పుడు ఈ స్టోరీ రాయడం, మాటలు ఇవన్నీ నావేనండి. కొత్తగా నేను డైరెక్షన్లోకి వచ్చాను. మీ బ్లెస్సింగ్ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమా ఎక్కడెక్కడ షూటింగ్స్ చేయలేదు? ఇది మొత్తం కోనసీమ బ్యాక్గ్రౌండ్ అండి. అంతా అమలాపురం, అయినవిల్లి, ముక్తేశ్వరం ఈ ఏరియాలో జరగబోతుందండి. కథలో ముఖ్య రీజన్ అంటే బ్రదరు సిస్టర్తో కథ ముందుకెళ్తుందండి. వాళ్ళ మధ్య ఆప్యాయత ఏ రకంగా చెడింది, అక్కడి నుంచి హీరో ఏ విధంగా వీళ్ళిద్దరిని సేవ్ చేసాడన్న కథాంశంతో ముందుకెళ్తున్నాం. ఈ చిత్రంలో నటీనటులు ఎవరు, హీరో హీరోయిన్ ఎవరు? ముఖ్యంగా లోకల్లో ఒక టాలెంట్ పర్సన్స్ని తీసుకుంటున్నామండి. హీరోగా మణికుమార్ అని చెప్పి ఒక అబ్బాయిని తీసుకుంటున్నాం. అలాగే మెయిన్ విలన్గా ధర్మ గారండి. సేమ్ దానికి ఆపోజిట్ రోల్గా మన దుర్గాని సతీష్. అలాగే ఫ్రెండ్ క్యారెక్టర్గా దుర్గాకి ఫ్రెండ్ క్యారెక్టర్గా శేఖరు, సతీష్, పండు ఇలా ఉన్నారు. తర్వాత మెయిన్ అసెట్ ఏంటంటే కామెడీ రోలు బండి చక్రం అనే క్యారెక్టర్ని బాలు గారని కొత్తపేట అబ్బాయిదండి. అబ్బాయి విఆర్ఏ కింద వర్క్ చేస్తూ ఉంటాడు, ఆయన తీసుకున్నాం. ముఖ్యంగా ఇందులో చెప్పుకోవాల్సిన అసెట్ ఏంటంటే కనుక ఒక ఇజ్రాని ఒక కామెడీ రోల్గా తీసుకుని తనతో ఒక మెసేజ్ ఓరియంటెడ్గా చిన్న కన్క్లూజ్ ఇవ్వాలన్నది మా యొక్క ఉద్దేశం. స్టోరీని బట్టండి అన్నీ మేము ఒక ప్లానింగ్లో వెళ్తున్నాం. ఎక్కడ రాజీ పడకుండా వెళ్తున్నాం. దానికి స్టోరీ డేస్ అంటే నెంబర్ ఆఫ్ డేస్ అంటే చెప్పని పరిస్థితి. చిన్న విషయం అండి. ఏమంటే కనుక ఎన్ని స్టోరీలు ఉన్న కథలు పట్టుకుని తిరుగుతున్న క్రమంలో ఎంతోమంది కలవటం జరిగింది. ఎన్నో రోజులుగా ఎదురు చూడటం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో మాకు శ్రీని గారు మాకు చాలా అభయం ఇచ్చారండి. అంటే ఫస్ట్ టైం చేస్తున్నాం. అసలు మమ్మల్ని ఏ విధంగా నమ్మారన్నది నిజంగా హ్యాట్సాప్ చెప్పాలండి. ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాం. ప్రతిదీ కూడా పిన్ టు పిన్ను ఆయన కనుసంధానంలోంచి వెళ్తుంది. అలాగే అదేవిధంగా ఈ సినిమా ఇలా పట్టాలెక్కడానికి కారణం కూడా వన్ ఆఫ్ ద మా అసిస్టెంట్ డైరెక్టర్ గారు సుగుణ మారెళ్ళ గారు కూడా ఆవిడ ముందున్నారు. ఈ విషయంలో తెర వెనకున్న వ్యక్తులు కూడా ఉన్నారండి. ఆ పేర్లు మీకు త్వరలోనే చెప్తాం. అందులో ముఖ్యంగా రత్నకిషోర్ గారు ఉన్నారు. ఆయన మాకు ఒక దారి, విధానం ఇవన్నీ చూపించారండి. ఈ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా మేము ఈ సినిమా చేసి చూపిస్తాం. ఈ సినిమాతో మేము ముందుకెళ్ళే ప్రయత్నం అండి. ఇది మాకు చాలా చాలా దీని మీద ఎసెట్ పెట్టుకుని ఉన్నాం. దీని మీద తప్పకుండా ఆదరిస్తారని మరొక్కసారి చెప్తున్నానండి. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి N9 శ్రీని గారికి, సత్యభామ గారికి, రత్నకిషోర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి మా నాయకులు సుందరపల్లి గోపాలకృష్ణ గారు రావాలి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోయారు. మరొకసారి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా నా తోటి జర్నలిస్టులకి, ఎందుకంటే మీ సహకారం లేదే మనది ఈ ప్రోగ్రాం ముందుకు వెళ్దాం. నా పేరు శ్రీనివాస్ అండి. ఈ ప్రేమాయణం కేర్ ఆఫ్ ధర్మవరం అనే సినిమాకి ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా చేస్తున్నాను. ఈ విషయంలో నాకు పూర్తి సహాయ సహకారం మీ నుంచి నాకు రావాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఫేమస్ ప్రసాద్ గారు డైరెక్షన్లో, సుగుణ గారు అసిస్టెంట్ డైరెక్షన్లో ఈ సినిమాకి ముందుకు వెళ్తుందండి. వీళ్ళ ఫస్ట్ టైం నన్ను సంప్రదించినప్పుడు వీళ్ళ కొద్ది స్టోరీ లైన్ చెప్పారు. ఆ స్టోరీ లైన్ వినగానే కొద్దిగా ఇంప్రెస్ అయ్యి ఈ సినిమా మనం చేద్దాం మేడం,
సార్ అని చెప్పేసి వీళ్ళకి హామీ ఇచ్చాను. ఆ ప్రాసెస్లోనే ఈ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేద్దామని ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమా కాన్సెప్ట్ సింపుల్గా చెప్పాలంటే ఒక అన్నా చెల్లెల మధ్య బంధం ఏ విధంగా ఉంటుంది, అది ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఏ విధంగా లాస్ట్లో ఎండింగ్ ఉంటుంది అన్నది సింపుల్గా చెప్పారు. ఆ చెప్పే విధానం బాగా నచ్చింది. తప్పనిసరిగా ఈ సినిమా విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. ఇది నా మొట్టమొదటి సినిమా. నేను ఇప్పటి వరకు ఛానల్లో వర్క్ చేశాను. N9 టీవీ ఛానల్ కూడా నేను రన్ చేస్తున్నాను. కానీ ఈ సినిమా కథ అయినాగానే నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ముఖ్యంగా ఆర్టిస్టులు, వీళ్ళ ఇన్స్టాగ్రామ్లో మంచి మంచి పేరు సంపాదించుకున్న ఆర్టిస్టులు, వీళ్ళ టాలెంట్ చూసి మా డైరెక్టర్ గారు సెలెక్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఓన్ టాలెంట్ తోటి ముందుకు వస్తున్నారు. ఈ చిత్రాన్ని మీరు అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా కామెడీ కూడా ఇప్పుడు జనాల్లో ఎక్కువగా ఉండేది కుటుంబ సమస్యలు ఎక్కువగా బోరుగా ఫీల్ అవుతుంటారు ఇంటి దగ్గర. వాళ్ళు కొంత కామెడీ ఇస్తే కొంత ఆహ్లాదంగా ఉంటుందన్న ఆలోచనతో కొంత మా డైరెక్టర్ గారు కామెడీ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ సినిమాని ముందుకు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి ఈ చిత్రంలో నటిస్తున్నారు. త్వరగా ఈ చిత్రం కంప్లీట్ చేయాలనే ఆలోచనతో ఉన్నాం. పండుగ తర స్టార్ట్ చేస్తాం. సాధ్యమైనంత వరకు ఉగాది లోపలనే అన్ని కార్యక్రమాలు ముగించుకొని ఓటీటీలోకి రిలీజ్ చేయాలనే ఆలోచనతో ఉన్నాం. ఈ విషయంలో మన డైరెక్టర్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని వీళ్ళ ముందుకు సాగుతున్నారు. వీళ్ళకి ఏ విధమైన సహాయ సహకారాలు కూడా నేను రెడీగా ఉన్నాను. ఈ పత్రిక ముఖంగా చెప్తున్నాను. ఈ విషయంలో మీ పత్రికల వాళ్ళు కూడా, మీ జర్నలిస్టులు కూడా మాకు సపోర్ట్ చేయాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఒక తోటి జర్నలిస్టు నేను ఈ ఫీల్డ్లోకి వస్తున్నాను కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు కూడా నాకు మీద ఉండాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు సుగుణ మారెల్లా. ప్రేమాయణం కేర్ ఆఫ్ ధర్మవరం ఈ ఓటీటీ మూవీకి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా, అలాగే మా ఫేమస్ ప్రసాద్ గారు డైరెక్షన్గా మొట్టమొదటిసారిగా నూతనంగా ఒక కొత్త ప్రయత్నం చేస్తున్నాం. మీరు అందరూ కూడా సహకరించాలి. అయితే దీని షూట్ వచ్చేసి కనుమ రోజు నుంచి స్టార్ట్ అవుతుందండి. ముక్తేశ్వరం అలాగే అయినవెల్లి పరిసర ప్రాంతాల్లో అయితే షూటింగ్ ఉంటుంది. ఇందులో ఒక ముఖ్య పాత్ర అయితే మన అలాగే కమిటీ కుర్రోల్లో చేసిన నాయుడు మోరం గారు, ఇన్స్టాగ్రామ్ ఫేమ్, ఆయన అయితే ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు. అలాగే టీం అందరూ కూడా చాలా కష్టపడుతున్నాం. మీరందరూ కూడా మాకు సహకరించి ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా ప్రేమాయణం కేర్ ఆఫ్ ధర్మవరం మూవీని జనాల్లోకి ముందుగా తీసుకెళ్ళడానికి వచ్చిన మా పాత్రికేయ మిత్రులందరికీ మరి వారికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ చక్కటి అవకాశాన్ని మరి అందరికీ పరిచయం అవ్వడానికి మాకు వెనకాల నుండి నడిపిస్తున్న సీని గారికి, వారికి కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటూ, అలాగే డైరెక్టర్ గారికి, అలాగే మరెల సుగుణ్ గారికి, ఇందులో నటీనటుమణులు అందరికీ, వాళ్ళందరికీ కంగ్రాట్స్ చెప్తూ ఈ మూవీ మంచి సక్సెస్ చేయాలని, ప్రతి ఒక్కరూ ఈ మూవీని ఇంకా అనేక రకాలుగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా డైరెక్టర్ గారికి, అసిస్టెంట్ డైరెక్టర్ గారికి, మరి ముఖ్యంగా మన శ్రీనివాస్ గారు, మా చిన్న ఆర్టిస్టులందరినీ నమ్మి మాకు ఎంత మంచి అవకాశం ఇచ్చారు. నిజంగా ఈ సినిమా చాలా కష్టపడి డైరెక్టర్ గారు స్టోరీ రూపొందించారండి. ఇందులో ఉన్న ఆర్టిస్టులు అందరం కూడా చాలా కష్టపడి చేయాలని, ఎందుకంటే చిన్న స్థాయిలోంచే ఇది పెద్ద స్థాయిలోకి వెళ్ళాలనే ఒక ఇదితో అందరం ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా మాకు మీడియా సహకారం అందించిన రత్నకిషోర్ గారికి చాలా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందులో ఈ సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారండి, దుర్గా విలన్ క్యారెక్టర్. అది నేను చాలా కష్టపడి చేయాలని ఉద్దేశంతో ఉన్నామండి. ఇలా ముందుకు రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం.